వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు వెంకీ విత్ తెలంగాణ ఛానల్. ఈ రిజర్వేషన్ల గురించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ అనేది నిజంగా పలు కీలక అంశాల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి రాజకీయ పరంగా, విద్యాపరంగా నిజంగా అనగదొక్కబడుతున్న బీసీలు చైతన్యం అవుతున్న విషయం మనకు తెలిసిందే. అంటే తెలంగాణలో బీసీలు చైతన్యం అవుతున్న విషయం మనకు తెలిసిందే. మరో తెలంగాణ ఉద్యమాన్ని పోలినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా బీసీ ఉద్యమం వస్తున్నది నేపథ్యంలో ప్రతి ఒక్కరు బీసీ జెండా, బీసీ కార్డు పట్టుకుంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ రిజర్వేషన్లో 50% స్లాబ్ దాటద్దు, 50% స్లాబ్ దాటద్దు, నిజంగా 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్తా ఉన్నారు కదా. ఎగ్జాంపుల్, మనం తమిళనాడులో 69% అమలు అవుతా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే తమిళనాడులో ఎట్లా అమలు అవుతుంది, దాన్ని ఏం కథ, ఎట్లా చేసిర్రు, నిజంగా మహిళలకు కూడా 33% రిజర్వేషన్, ప్రతి కోటాలో 30% రిజర్వేషన్ అనేది నిజంగా ఇవ్వాల్సిందే అని పెట్టిరు. దానికి సంబంధించి మీకు కొన్ని వివరాలు తెలిపే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద పూర్తి దాకా చూసిన తర్వాత షేర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బీసీ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క పార్టీ రాజకీయం చేయాలని చూస్తుంది. ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ. నిజంగా కాంగ్రెస్తోని బీసీ రిజర్వేషన్ బిల్లు అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు అవుతాయి అంటే ఇది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అటు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, శుక్రవారంతోనే హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది. న్యాయ నిపుణులకు సంబంధించి కూడా ఆ డెడ్ లైన్ కూడా అయిపోయింది. మరి ఈరోజు వీళ్ళు క్యాబినెట్కి సంబంధించి ఒక మీటింగ్ ఉన్నది. దానికి సంబంధించి నిజంగా క్యాబినెట్ చర్చలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది ఆశ్చర్యంగా ఒక అసలు స్థానిక ఎన్నికలు జరుగుతుందా, ఒకవైపు సర్పంచ్ పెండింగ్ బిల్లులు, ఇవన్నీ పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యంలో అసలు బీసీల బతుకులు రిజర్వేషన్ల పరంగా ఎట్లా ఉన్నాయి, ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన బీసీల బతుకులు మారాలంటే ఏ ప్రభుత్వం చొరవ తీసుకుంటే అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయం కూడా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. తమిళనాడు రిజర్వేషన్లు ఇట్లా ఉన్నాయి. బీసీలకు 26.5% ఉన్నది. ఇక్కడ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే 20% ఉన్నది. ఇక్కడ అంటే బీసీలకు ఎంత ఉన్నట్టు, ఎంబీసీ బీసీ కలిసి 46.5% ఉన్నది. ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ 18% ఉంది. ఎస్సీఏ ఇంట్లోనే స్పెషల్ కోటా, ఎస్సీఏల 3% ఉన్నది. ఎస్టీలకు 1% ఉంది. మొత్తం 69% ఉంది అనుకో. ఇంట్లో ఓపెన్ కేటగిరీలో ఎంత ఉంది, 31% ఓపెన్ కేటగిరీ. అంటే మళ్ళీ ఇది ఎవరైనా కానీ ఇలా బీసీలు, ఎంబీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, ఇలా ఎస్టీలు, ఎస్సీఏలే ఎవరైనా ఓపెన్ కేటగిరీలో మళ్ళీ అర్హత ఉంటుంది, ఓపెన్ కేటగిరీలో చేయొచ్చు. అసలు దీనికి సంబంధించి చట్టం ఎప్పుడు చేసిరంటే 1969లో ఈ చట్టం చేసిరు. చట్టం చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం అంటున్నాం కదా 9th షెడ్యూల్లో పెట్టాలి ప్రతి ఒక్క అంశాన్ని. 9th షెడ్యూల్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది 50% స్లాబ్ దాటాలంటే నిజంగా ఈ బిల్లు అని ఏదైతే బిల్లు న్యాయస్థానాలను ఒప్పించగలిగే ఈ బీసీ రిజర్వేషన్లు, బీసీ కులగణన ఇట్లా జరిగింది. బీసీలు నిజంగా జనాభా పెరిగిరు అని న్యాయస్థానాలను ఒప్పించగలిగితే కేంద్రం 9th షెడ్యూల్లో పెడుతుంది. 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్రం పెట్టాలి. ఒకవేళ నిజంగా 9th షెడ్యూల్లో పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా వీటిని వేలు పెట్టడానికి ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని వేలు పెట్టి చూపేంత ఆస్కారం ఉండదు. అలాంటప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 31% ఉంది కదా, మళ్ళీ అందులో కూడా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇది విద్యా, వైద్య, అసెంబ్లీలో కూడా ఇది అమలవుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం తమిళనాడులో. అయితే ఈ రిజర్వేషన్లు ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కదా, మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబాటు తరానికి గురవుతున్నామని ఈడబ్ల్యూఎస్ కోటాలో ఓసీలకు సంబంధించి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఒకటి తీసుకొచ్చి 10% రిజర్వేషన్లు పొందుతున్నారు కదా. ఉద్యోగ రంగాలలో మన ఉద్యోగాలు ఎట్లా కొట్టుకపోతున్నారో చూస్తున్నాం కదా. ప్రతి అంశంలో మన ఈడబ్ల్యూఎస్ కోటాలో విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఎట్లా కొట్టుకపోతున్నారు ఈడబ్ల్యూఎస్ ద్వారా అనేది చూస్తున్నాం కదా. మరి నిజంగా తమిళనాడులో అమలు అవుతుందంటే తమిళనాడులో ఇది అమలు లేదు, అంత సీన్ లేదు తమిళనాడులో. దీనికి వ్యతిరేకంగా తమిళనాడు దీనికి ఈడబ్ల్యూఎస్ కోటాకు వ్యతిరేకంగా ఉన్నది. ఎందుకంటే 69% ఇక్కడ అమలు అవుతుంది కదా, 69% అమలు అవుతున్నది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉన్నది తమిళనాడు. దీనికి సంబంధించి కూడా అయితే తమిళనాడులో ప్రత్యేకంగా 1993లో రిజర్వేషన్ చట్టం చేసింది. కేంద్రంలో 9th షెడ్యూల్లో పెట్టింది దీన్ని. మరి ఇక్కడ రాజకీయం ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ రాజకీయం భిన్నంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భిన్నంగా ఉన్నది. గత 10 సంవత్సరాల కాలంలో తీసుకుందాం, మనం ఎక్కువ అవసరం లేదు. వీళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వన్నట్టే కానీ మనకు ఇప్పుడు
బీసీలకు 27% ఉన్నది, బీసీలకు రిజర్వేషన్ ఉన్నది. కానీ స్థానిక ఎన్నికలకు మాత్రమే, అసెంబ్లీలో ఉండదు. మళ్ళీ అంత ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో ఎవరు కొట్టుకుంటారు? జనరల్ అంటే చాలు ఓసీలు వచ్చి దుంకుతున్నారా లేదా? మన బీసీలకు రిజర్వేషన్ ఉన్నదా? మరి లేదు. అలాంటప్పుడు బీసీలకు రిజర్వేషన్ అసెంబ్లీలో ఉండదు. కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ప్రకారం 10% లేని వాళ్ళు 10% ఉద్యోగాలు కొట్టుకపోతా ఉన్నారు. 10% వైద్య రంగంలో కూడా ఉద్యోగాలు వాళ్ళకే కొట్టుకపోతా ఉన్నారు. ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళకే జారుతా ఉన్నాయి. మరి ఈడబ్ల్యూఎస్ ఎవరు అమలు చేసిర్రు? ఎందుకు అమలు చేసిర్రు అంటే మన పాలకులు లేనప్పుడు మన మెజార్టీ పక్షం ఏం లేదు. ఎవరు మాట్లాడతాడు ఈడబ్ల్యూఎస్ గురించి? ఎవరు మాట్లాడాలి? ఇక్కడ మనకు రిజర్వేషన్ లేవు. అసెంబ్లీలో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు. అట్లా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మన బతుకులు ఆగం చేసిర్రు. ఇక్కడ అసెంబ్లీలో కూడా అగ్రకులాలే ఉంటారు, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చి మన ఉద్యోగాలు, మన వైద్య రంగంలో, విద్యా రంగంలో ఉద్యోగాల విషయంలో కూడా వాళ్ళే దండకపోతా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి బీసీలను ఎట్లా నిండా ముంచుతున్నారు అనేది కీలకంగా అర్థమవుతున్న విషయం. కీలకంగా చూసినాం, ఇక్కడ చూసినాం కదా, బీసీలకు 26%, తమిళనాడులో ఉంది 26.5%, ఎంబీసీలకు 20% ఉన్నది, ఎస్సీలకు 18% ఉంది, ఎస్సీఏలో ఇంకా అలా 3% ఉంది, ఎస్టీలకు 1% ఉంది, టోటల్ 69% ఉంది. ఓపెన్ కేటగిరీలో మళ్ళీ ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు 31%. అధికారం మన ఉంది ఉంటుంది. ఇప్పుడు ఇలా బీసీలో అధికారం ఉంటుంది కదా. ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అవడానికి కారణం అదే కదా. ఆడ అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది, బీసీల చేతుల్లో ఉంటుంది. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయొద్దు? ఇప్పుడు దీన్ని నిజంగా కులగణన చేస్తాం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నది కదా. దీన్ని నిజంగా 42% రిజర్వేషన్ చేస్తామంటే బీజేపీ పార్టీ ఒప్పుకుంటేనే 9th షెడ్యూల్లో పెడుతుంది. నిజంగా వీళ్ళు ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 9th షెడ్యూల్లో పెడుతుందా? కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక అంక పెట్టి మేము ఇంత ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమం టైపు బీసీ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం టైప్ ఇది. తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకొని సోనియా గాంధీ తెలంగాణని ఇస్తే, ప్రత్యేక తెలంగాణని ఇస్తే, ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు? నేనే తెచ్చినా అని చెప్పుకున్నాడా? నేనే తెచ్చినా అని 2 టర్ములు పరిపాలించిండా? రాష్ట్రాన్ని అప్పుల చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసిండా? ఇది కూడా గంతే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తొక్కాలని బీజేపీ పార్టీ చూస్తుంది కాబట్టి బీజేపీ పార్టీకి ఏదో ఒక అంక కావాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావద్దంటే 2 అగ్రకులాలే, బీసీ మోడీ అంటే బీసీ నిజంగా పుట్టుకతోని బీసీ కాదు, ఆయన పుట్టుకతోని బీసీ కాదు, పిట్టుకతోని ఓబీసీ కూడా కాదు, పుట్టుకతోని ఓబీసీ కాదు. కాబట్టి ఆయన బీసీల పక్షాన మాట్లాడతాడంటే ఒకవేళ మాట్లాడాల్సిన సమయం వస్తే అంత ఉద్యమం నిజంగా తెలంగాణ ఉద్యమం రేకెత్తుతుంది. అంటే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన మరొక ఉద్యమం వస్తే ఇది సాధ్యమవుతుంది. బీసీలందరూ కలిసి బీజేపీ పార్టీ మెడలు వంచాలి, ఇటు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలి, బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచాలి. అప్పుడైతేనే సాధ్యమవుతుంది. అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది? 42% డిక్లరేషన్ నిజంగా విద్యా ఉద్యోగ రంగాలలో అమలైతే అసెంబ్లీలో కూడా మనోడు ఉంటే అప్పుడు మనది రాజ్యం అవుతుంది. అప్పుడు అవుతుంది, ఇప్పుడు కాదు. రాజ్యాధికారం మనకు అసెంబ్లీలో అయినప్పుడు మాత్రమే రాజ్యాధికారం మనది అవుతుంది. అలాంటప్పుడు ఈ ఉద్యమం గొప్ప ఉద్యమం, బీసీ ఉద్యమం అనేది నిజంగా చాలా అద్భుతమైన ఉద్యమం. దీన్ని ఎవడో అల్లాటప్పగా ఎత్తుకొని నిజంగా ఎవడంటాడు బీసీలు వచ్చి జిందాబాద్లు కొట్టి జేజేలు కొట్టి తలకాయలకు తాకట్టు పెట్టుకున్నట్టు కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి చేసినామంటే సంవత్సరాలు కాదు విషయం. బలంగా కొట్లాడతాడు, పార్టీలకు అతీతంగా కొట్లాడతాడు, పార్టీలను లెక్క చేయకుండా కొట్లాడతాడు, ఏ పార్టీలకు బానిసగా వ్యవహరించినోడు. అలాంటప్పుడు మాత్రమే బీసీ ఉద్యమం సాధ్యమవుతుంది. దయచేసి మిత్రులారా, మన దాంట్లోనే దొంగ లెవెలు, దొర లెవెలు, నిజంగా బీసీ ఉద్యమాన్ని తీసుకుపోయే లెవెల్ అనేది ముఖ్యంగా గమనించి మన బీసీలందరూ ముందుకు వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. దయచేసి మిత్రులు ఎవరైతే ఉంటారో ఈ బీసీ ఉద్యమం అనుకుంటే ఈ మధ్యలో అక్కడక్కడ ఈ ఏదో గుడిసెలు వేసుకున్నట్టు కదా అక్కడక్కడ ఈ దందాలు పెట్టుకొని ఈ దందాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారట. నేను బీసీ అంటే నేను బీసీ అని ఇవన్నీ పార్టీలకు వత్తాసులు పలుకుతూ ఏది చిన్న నామినేటెడ్ పోస్టుల కోసం ఆశపడే బీసీలు కూడా ఉంటారు. ఇలా బీబీసీలు ఉంటారు. అంటే బీబీసీలు అంటే బానిస బీసీలు. వీళ్ళు బీసీ ఉద్యమాన్ని నీరు కార్చుకుంటూ వీళ్ళు అంటే బీసీ ఉద్యమం నేనే చేస్తున్నా, బీసీ ఉద్యమాన్ని ఎవరైతే బలంగా బీసీ ఉద్యమానికి బీసీకి జరుగుతున్న అన్యాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాడో వాళ్ళే బీసీ. అంటే యుద్ధాలు ఎన్నైనా వేయచ్చు, ఆఖరిగా రాజును ఓడించేటోడే మళ్ళీ రాజు అవుతాడు. అంతేనా కదా? యుద్ధాలు చాలామంది చేస్తారు, కానీ ఎవరైతే బలంగా చివరి వరకు కొట్లాడగలుగుతాడో వాడే రాజు అయి కూర్చుంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం నేనైతా ఏదో సర్పంచ్ ఎంపీటీ సీట్ అయినట్టు బలంగా చివరి వరకు బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరైతే నిజంగా బలంగా ప్రజల్లో నిలబడగలుగుతాడో వాడే ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరన్నా కానీ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. దయచేసి మిత్రులారా, బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నాయకుని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న నాయకునికి కూడా మనం తోడుండాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని గమనించాలి. మన దానిలో ఉన్న బీబీసీలను కూడా అంటే బానిస బీసీలను కూడా గుర్తించాలి.
బానిస బీసీని గుర్తించాలి. బీసీ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాయకుని కూడా మనం గుర్తించి మనకు వెన్నుదనగా మనకు సపోర్ట్ ఉండాల్సిందిగా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.